నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో గురువారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ మతోన్మాద ఫాసిస్టు బీజేపీ దాని మిత్ర పక్షాలను ఓడించాలని, ప్రజాస్వామిక లౌకిక ప్రజాతంత్ర హక్కుల కోసం నిలబడదామని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లుగా దేశ ప్రజలను నిలువుదోపిడీ చేసిందన్నారు. వివిధ ప్రభుత్వ సంస్థలను కార్పొరేటర్లకు అమ్మివేసిందన్నారు. వివిధ రాష్ట్రాలు దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్న కులగణన చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారా మాట్లాడగా, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి బాబన్న, జి సాయిరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, ఎం లింబాద్రి, బి కిషోర్, ఎంవై నారాయణ గౌడ్, ఎస్ కిషోర్, డి రాజు, ఈ మైపాల్, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనీస్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఆర్సి రెడ్డి, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మిత్రులకు నమస్కారం. మే 5వ తేదీకి చరిత్రలో ఒక ఫాసిస్టు శక్తుల్ని ఓడించిన చరిత్ర కలిగిన చరిత్ర అది. జర్మనీ ఫాసిస్ట్ చర్యల్ని ఓడించిన రోజు ఈరోజు ప్రత్యేకత. ఈ నేపథ్యంలో ఏదైతే భారతదేశంలో ఫాసిస్టుని విధానాన్ని తీసుకురావడానికి ఈ 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే అదే ఫాసిస్ట్ చర్యల్ని తీసుకొస్తుందనేసి చరిత్ర చెప్పబోతా ఉంది, రాబోయే చరిత్ర. ఈ నేపథ్యంలో మేము మోడీకి స్పష్టంగా నీకెందుకు ఓటేయాలని చెప్పేసి మేము అడగదలుచుకుంది సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్. 2014లో రైతాంగానికి 2 ఆదాయం తెచ్చిపెట్టి అభివృద్ధి చేస్తానన్నావు, తెచ్చి పెట్టావని అడుగుతా ఉన్నాం. 2వది ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రకటించావు, తెచ్చావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రతి ఇంటికి నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు జీరో ఖాతాలు వేస్తానని చెప్పేసి చెప్పావు, అది తెచ్చావని అడుగుతా ఉన్నాం. అట్లాగే ప్రపంచం అంతా కూడా కరోనా మహమ్మారి దాడిలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, చిన్న చిన్న దేశాలు కూడా తనను తను రక్షించుకోవడానికి వైద్య శిబిరాలని, అంతర్జాతీయ సహాయాన్ని కోరి వాళ్ళ పౌరుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఏం చేశావు? తాళీలు కొట్టమని చెప్పావు, పళ్ళాలు కొట్టమని చెప్పావు, దీపాలు పెట్టమని చెప్పావు, కొవ్వొత్తులు పెట్టమని చెప్పావు. అశాస్త్రీయంగా ప్రజల్ని మూఢ విశ్వాసాల్లో ఉంచావు. అందుకనే నీకు ఓటేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు ఏదైతే దేశానికి రైతాంగం అన్నం పెడుతున్న రైతుకు 13 మాసాలు ఢిల్లీ కేంద్రంగా ఎంఎస్పి చట్టబద్ధత కావాలని, అట్లాగే మా వ్యవసాయాన్ని పెద్ద పెద్ద స్టేట్లైన కార్పొరేట్ స్టేట్లకు ఒప్పజెప్పొద్దని కొట్లాడుతుంటే, కరోనాను కూడా లెక్క చేయకుండా కొట్లాడుతూ ఉంటే 750 మంది చనిపోతే నీ సహాయక మంత్రి కొడుకు రైతుల మీద కారెక్కిచ్చి రైతుల ప్రాణాలకు బలిగొంటే దానికోసం మీకు ఓటేయాలని అడుగుతా ఉన్నాం. ఏదైతేనేమి ఈరోజు ఏదైతే నువ్వు సాధించిన ప్రోగ్రెస్ ఏం లేదు కాబట్టి రాముని చూపిస్తున్నావు, అట్లాగే 3 విశ్వాసాలను చూపిస్తున్నావు, మతాన్ని చూపిస్తున్నావు. అందుకని మతము అట్లాగే దేవుడు ఎవరు కూడా అది వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతమైన విషయం. అది నువ్వు దాన్ని చూపించి లాభపడదామని చెప్పి చూస్తా ఉన్నావు. గతంలో కూడా 2019లో కూడా నువ్వు అదే పని చేస్తావు అని చెప్పి తస్మత్ జాగ్రత్త. ప్రజలు 3వ విడత జరిగిన ఎన్నికల్లో కూడా నీకు తగిన బుద్ధే చెప్పారు. నీకు ఎందుకంటే ఓటింగ్ సరళి అనేక మంది మేధావుల సరళి కూడా తెలియజేస్తా ఉంది. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఏది ఏమైనా ఈరోజు ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 3వసారి అధికారంలోకి వస్తే మోడీ ఈరోజు ఈ మాత్రం మాట్లాడుకున్న స్వేచ్ఛ, ఈ పాత్రికేయ మిత్రుల సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ కూడా ఉండదు. అందరం జైల్లోనే ఉండాలి. అట్లాగే ఈరోజు ఈ ప్రశ్నించే గొంతుకలు ఏమి ఉండవు అనే విషయాన్ని కూడా ఈ ఉన్న మిగిలిన
అన్ని రంగాల్ని సేట్ల గొప్ప చెప్పాడు. ఉన్న ఒక వ్యవసాయ రంగాన్ని కూడా సేట్ల గొప్ప చెప్పి మన భూములు మనల్ని జీతగాలుగా మార్చే అవకాశం ఉంది. అందుకోసమే మనం ఓడించాలి. రాతపూర్వకంగా ఢిల్లీలో హామీ ఇచ్చిన మోడీ మోసం చేశాడు. ఈ నిజామాబాద్ పార్లమెంట్ లో రాతపూర్వకంగా పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర ఇస్తానని రాసిచ్చిన అరవింద్ మోసం చేశాడు. అందుకనే ఈ మతోన్మాద నియంతృత్వ శక్తుల్ని, కార్పొరేట్ అనుకూలమైన శక్తుల్ని ఓడించాలని సబ్కా సాత్